శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. మనకు ఓపిక అనేది ప్రతి వ్యక్తికి అవసరం. సహనము లేక ఓర్పు అంటారు దీన్ని. ఓపిక లేకపోతే తొందరపడితే ఏ విషయంలోనైనా తొందరపడి మాట్లాడినా, తొందరపడి చర్యలు తీసుకున్నా దానివల్ల అనేక రకాల అనర్థాలు సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఎంతటి గొప్పవారైనా ఎంతటి పెద్దవారైనా ఓపిక అనేది కలిగి ఉండటం చాలా అవసరము. తొందరపడకూడదు. తొందరపడ్డట్టయితే మనకు అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. అట్లాగే క్షమాశస్త్రం కరే యస్య దుర్జన కింకరిష్యతి అతృణే పతితో వన్హి స్వయమేవ ఉపశామ్యతే. మన దగ్గర ఓర్పు అనే అస్త్రం గనక, శస్త్రం గనక, ఆయుధం గనక ఉన్నట్టయితే దుర్జన కింకరిష్యతి, ఎంతటి దుర్మార్గుడైనా ఎటువంటి వాడైనా మనను ఏం చేయగలడు? దానికి ఉదాహరణ ఏం చెప్తారంటే పెద్దలు, అతృణే పతితో వన్హి, గడ్డి లాంటి చోట, గడ్డి లాంటివి లేని చోట గనక అగ్ని పడ్డట్టయితే, అంటే భూమి మీద కానీ ఒక బండ మీద కానీ అగ్ని పడ్డట్టయితే స్వయమేవ ఉపశామ్యతే. గడ్డి మీద పడితేనేమో గడ్డిని కాల్చేస్తుంది, కానీ బండ మీద కానీ నేల మీద కానీ పడ్డట్టయితే అగ్ని తనంతట తానే మెల్లమెల్లగా కొద్ది సమయానికి ఆరిపోతుంది. అదేవిధంగా నరస్యాభరణం రూపం, రూపస్యాభరణం గుణ, గుణస్యాభరణం జ్ఞానం, జ్ఞానస్యాభరణం క్షమ. మానవులకు కావలసింది ఏమిటి అంటే, ఆభరణము అనేది ఏమిటి అంటే మొదటిది రూపము. అంటే చక్కటి రూపం కలిగి ఉండడం అది మన చేతిలో లేదు. దైవ నిర్ణయం, దేవుడు నిర్ణయించినట్టుగా, దేవుడు సృష్టించినట్టుగా రూపాలు అనేటివి ఉంటాయి. ఒకవేళ అందమైన రూపము కనుక ఉన్నట్టయితే దానికి ఆభరణం ఏమిటి అంటే రూపస్యాభరణం గుణ. అందమైన ఆకారానికి మంచి గుణాలు కలిగి ఉండటం అనేది ఆభరణము. మరి గుణాలకు ఆభరణం ఏమిటి అంటే గుణస్యాభరణం జ్ఞానం. మంచి గుణాలు కలిగి ఉన్నవాడికి జ్ఞానం కలిగి ఉండాలి, అది దానికి ఆభరణము. మరి వీటన్నిటికీ ఆభరణం ఏమిటి అంటే జ్ఞానస్య ఆభరణం క్షమ. జ్ఞానానికి ఆభరణము ఓర్పు అనేది, ఓపిక అనేది దానికి ఆభరణంగా ఉంటుంది. కాబట్టి ఓర్పు అనేది చాలా అవసరమైనది. ఇంకా క్షమాబలం అశక్తానాం శక్తానాం భూషణం క్షమ, క్షమా వశీకృతిర్లోకే క్షమయా నం కిం న సిద్ధ్యతి. క్షమాబలం అశక్తానం, శక్తి లేని వాళ్లకు ఓర్పే శక్తి, అంటే వాళ్ళ సహనమే వాళ్లకు బలము. మరి శక్తానాం భూషణం క్షమ, శక్తి ఉన్న వాళ్లకు ఆభరణం ఏమిటి అంటే ఓర్పు. మరి క్షమా వశీకృతిర్లోకే, ఎవరికైతే ఓర్పు కలిగి ఉంటారో, ఎవరికైతే ఓర్పు ఉంటుందో, సహనం ఉంటుందో, క్షమయా కిం న సిద్ధ్యతి, ఓర్పు వల్ల ఏది సాధ్యం కాదు అంటే అన్నీ సాధ్యమవుతాయి. కనుక ఓర్పు అనేది, ఓపిక అనేది చాలా అవసరము. ప్రతి మనిషి కూడా జీవితంలో సహనాన్ని లేక ఓపికను కలిగి ఉండటం అనేది అవసరము. అది ఎంతో ఉపయోగకరమైనది. లోకా సమస్తా సుఖినో భవంతు.